అందరికీ నమస్తే. పాడి కౌశిక్ రెడ్డి అనేటటువంటి ఒక విధవ, ఒక లోపర్ నా కొడుకు, ఒక తాగుబోతు, ఒక తిరుగుబోతు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అరే పాడి కౌశిక్ రెడ్డి దున్నపోత, నీ వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఏం ఉపయోగం లేదు. మరి నీవు ఇంత కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఈ తెలంగాణ ప్రజల సొత్తు ప్రతి నెల 2-3 లక్షల రూపాయలు దొబ్బి తినుకుంటా కండకావరం ఎక్కాయి ఒళ్ళు బలిసి మదం ఎక్కి కొట్టుకుంటున్నావురా బేకూప్. నీకన్నా 100 రెట్లు ఈ పాలిచ్చే బర్రె బెస్టురా. పాపం గడ్డి తింటుంది కానీ స్వచ్ఛమైనటువంటి పాలను ఇస్తుంది. కానీ మరి నువ్వు కడుపుకు అన్నం తింటావా, గడ్డి తింటావా, పెండ తింటావా, పీ తింటున్నావు అని తెలియదు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావు. అవులే, ఎవడు మాట్లాడిస్తున్నారా బేకూప్ నిన్ను? ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల డ్రామారావు గారి దగ్గర మెప్పు పొందడానికి ఈ రకంగా మాట్లాడతావు. వాళ్ళ దగ్గర నిజంగానే నువ్వు మెప్పు పొందాలి, వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయాలని అని ఉంటే వాళ్ళ సంఖ్య నాకు, వాళ్ళది ఇంకేమన్నా కూడు. కానీ మా ముఖ్యమంత్రి గారి మీద, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే బిడ్డ చెప్పు తీసుకొని కొడతాం. నువ్వు అనుకుంటున్నావు చెప్పు తీసుకొని మూతి పండ్లు రాలగొడతాం. నీ వెనకాల ఎవడుండి ఇటువంటి మాటలు మాట్లాడిస్తున్నాడో మాకు అన్నీ తెలుసు. అమ్మాయిలని ఫామ్ హౌస్లకు పిలుచుకొని ఏ రకంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఎవడు చిందులు వేస్తాడు, ఎవడు విందులు చేసుకుంటాడు, ఎవడు రాసలీలలు చేస్తాడు, ఎవడు రాజభోగాలు అనుభవించాడు 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసురా. చూతే కల్వకుంట్ల చంద్రశేఖరరావులకు 6 నెలలకు ఒక రోజు బయటికి రాడు ముఖ్యమంత్రి. పొద్దుగాల లేస్తే ఆయన ప్రజల మధ్యన ఉంటాడు, సామాన్య ప్రజలకు గలుస్తాడు, ఎమ్మెల్యేలకు గలుస్తాడు, మంత్రులకు గలుస్తాడు, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఆయన జీవితమే ఒక తెరిచిన పుస్తకం. ఆయనకు ఎటువంటి వ్యసనాలు లేవు, నీలాక లంగబుద్ధులు అసలు లేవు. మా ముఖ్యమంత్రిని పట్టుకొని మై హోమ్ పూజలకు రాత్రి 2 గంటలకు పోయిందంట. అవరా భోషుడికే. నీవు నిరూపించపోతే తెలంగాణ రాష్ట్రంలో నిన్నెక్కడ తిరగనీయం. లేదా ఈ వ్యాఖ్యలు నిన్ను ఏ గాడిది కొడుకు చేయించిండో బయట పెట్టాలి. ఏమనుకుంటున్నావు బిడ్డ? నీ అయ్యే జాగిరి అనుకుంటున్నావు ఎంత పడితే అంత మాట్లాడడానికి. బట్టలు ఇప్పి బజార్లో నిలబెడతాం నిన్ను అనుకుంటున్నావు. నీలాక బ్లాక్మెయిల్ చేసుకుంటా క్రషర్ యజమానులని, మైనింగ్ వాళ్ళని బెదిరించి 50 లక్షలు అడిగి ఇట్లా చూతే లెక్కలు చేసి భార్య పిల్లలు అడ్డం పెట్టుకొని ఏదో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గెలిచి ఈరోజు డ్రామాలు వేసుకొని కాదురా. అవులే, కొంత విఘ్నతతోని, కొంత సంస్కారంతో మాట్లాడు. ఒక మనిషి అన్న తర్వాత ఏదైనా ఒక వ్యాఖ్య చేస్తే దానికి కట్టుబాటు ఉండాలి. లేకపోతే వ్యాఖ్యలు చేయొద్దు. వాడు ఎవడో చేయమన్నాడు అని చెప్పి ఈ రకంగా బట్టగాల్చి మీన వాడేస్తే బట్టలు ఇప్పి బర్బత్తెల బజార్లో నిలబెట్టి చెప్పుల దండ మెడకేసి గాడిద మీద ఎక్కించి తెలంగాణ రాష్ట్ర పొలిమేర తాటిందాక తిప్పి కొడతాం కొడక. నీవు అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావురా? చూతే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడానికి ఏమనుకుంటున్నావు? నీవు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకో. బహిరంగంగా ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పు. లేకపోతే నీకు తగిన శాస్త్రి తగులుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నీవు ఎక్కడ తిరగలేవు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే. అసలు మనిషి మాట్లాడే మాటలేనారా అవి? నీకన్నా 100 రెట్లు ఈ గేదె బెస్టురా. స్వచ్ఛమైనటువంటి పాలు ఇస్తుంది, గడ్డి తింటుంది. అరే అన్నం తింటావు, కనీసం ఇంకిత జ్ఞానంతో మాట్లాడాలి కదరా. చూతే మనిషి కుట్టినా మాట్లాడినారా అసలు? మరి నువ్వు మనిషి కుట్టినావా, దున్నపోతు కుట్టినావా? నీవు ఒక ఎమ్మెల్యే హోదాలు ఉన్నావు, అత్యున్నతమైనటువంటి హోదాలు ఉన్నప్పుడు కొంత విఘ్నతతోని ఎవడో రోడ్డు మీద తిరిగేటోడు, ఎవడో అవలేగాడు అవారగాడు మాట్లాడిందంటే పెద్ద లెక్కకుండదు. నీలాంటి వాడు ఒక శాసనసభ్యుడు, 10 మందికి ఆదర్శంగా నిలిచేటటువంటి వ్యక్తులు ఈ రకంగా లుచ్చా మాటలు, ఈ రకంగా లంగ మాటలు, ఈ రకంగా బేకూప్ మాటలు మాట్లాడితే, ఇట్లా తాగి వచ్చి మాట్లాడితే నిన్నేమనాలరా? ఏ చెప్పుతోని కొట్టాలి చెప్పు. నేను తస్మాత్ జాగ్రత్త బిడ్డ పాడి కౌశిక్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్తారు నీకు.
మొన్న చూసినాం ఏదో తీన్మార్మలన్న చిన్న వ్యాఖ్య చేసిండని చెప్పి మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది విధవాళ్ళు వెళ్ళి అక్కడ కొంతమందిని చంపే ప్రయత్నం చేసిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ అటువంటి పనులు ఎన్నో చేయదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశ చట్టాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది. మీలాక లంగ పనులు చేయదు, దొంగ పనులు చేయదు, అసాంఘిక కార్యక్రమాలు అసలు చేయదు. ఇంకా ఎవరి మిన్న నువ్వు మాట్లాడితే పెద్ద లెక్క ఉండదు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన జీవితమే ఒక తెరిచిన పుస్తకం, ఆదర్శనీయుడు. ఎటువంటి దురలవాట్లు లేవు. మందు తాగాడు, పబ్బు కోడు, బీరు తాగాడు, బార్ కోడు, ఎటువంటి సోకులు లేవురా. ఆయన పొద్దుగాల లేస్తే 24 గంటలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు విధ్వంసం చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పునర్నిర్మించాలి, ఏ రకంగా అప్పుల నుంచి ఈ రాష్ట్రాన్ని బయటపడేయాలి, ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని రాజులు చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి పేద నిరుపేద బడుగు బలహీన వర్గాలకు కూడు గూడ కనీస మౌలిక వసతులు కల్పించాలని చెప్పి 24 గంటలు రోజు 18 గంటలు పనిచేసుకుంటా విధ్వంసమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గాడిన పెట్టే ప్రయత్నం చేస్తుంటాడు. మరి నీవు మనిషివా, పశువా, దునపోతువా, పెన తింటున్నావా? ఏం మాటలు రావి? ఏం పోయే కాలం రా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గర ప్రసన్నం చేసుకోవడానికి ఈ రకంగా మాట్లాడితే నీవు హీరో అవుతావు రావులే. నిన్ను హీరో కావు, బల్లిక బక్రా అవుతావు. మా దగ్గర ఊళ్ళల్లో పోచమ్మకు, మైసమ్మకు, మారడమ్మకు బర్రెపోతుని బలిస్తారు. అట్లా నీవు బల్లిక బక్రావు కానివి, అట్లా బక్రా కాకు. ఎందుకంటే సమాజం మొత్తం ఈరోజు నీ ముఖం మీద ఉమ్మేస్తున్నది. నువ్వు చేసినటువంటి వ్యాఖ్యల్ని నీ పెండ్లం కూడా సాయించదురా. నువ్వు ఒక్కసారి వెళ్ళి నీ భార్య దగ్గర, నీ బిడ్డ దగ్గర పోయి, అమ్మ నేను పలానా రేవంత్ రెడ్డి గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని గిట్లన్నా, మరి నా వ్యాఖ్యలు కరెక్టా లేదా అని నువ్వు నీ భార్యకు చెప్పు. నేను చెప్పు తీసుకొని నీ మూతి పనులు రాలగొట్టకపోతే అడుగురా, లేకపోతే మీ అమ్మని అడుగు, మీ డాడీని అడుగు. ఇక నిన్ను చేపించినోడు అయితే ఎట్లా నిన్ను దాన్ని సమర్థిస్తాడు? నిన్ను ఎవడు చేపించిండు? వానికి ఉండొచ్చు ఇటువంటి రంకు వేషాలు. రాత్రికి 2 గంటలకు ఫామ్ హౌస్లకు తీసుకుపోయి గతంలో తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్లలో పట్టుబడ్డ అనేక మంది సినిమా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మీరు నా దగ్గరికి వస్తే ఈ కేసులన్నీ లేకుండా చేస్తానని వాళ్ళ దగ్గర ఉండొచ్చు ఆ సోకు. కానీ మా ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీదనే ఆయనకు మమకారం ఉంటుంది. ఆ రకంగా పనిచేస్తాడు. కానీ ఏమిరా ఈ లుచ్చ రాజకీయాలు? ఏమిరా నీ లుచ్చ మాటలు పాడి కౌశిక్ రెడ్డిగా? ఇక్కడన్నా నీవు ఇట్లా మళ్ళొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే బాగుండదు. ఖచ్చితంగా నీవు బహిరంగ క్షమాపణ చెప్పాలని మరొక్కసారి పాడి కౌశిక్ రెడ్డి పాల్తు నా కొడుకుకు హెచ్చరిస్తున్నా. లేకపోతే నీ పనులు రాలగొడతాం. ఖచ్చితంగా నీవు ప్రజాప్రతినిధివి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టేటటువంటి ట్యాక్సులతోని ప్రతి నెల 2-3 లక్షల రూపాయలు దొబ్బి తింటున్నావు. నీవేం గడ్డి తింటలేవు ఈ బర్రెలాక. ఇంతనన్నా నీవు తెలంగాణ ప్రజల సొత్తుని నీవు జీతం కింద తీసుకుంటున్నావు. ఏదైనా పనికొచ్చే మాటలు మాట్లాడు, ఏదైనా ప్రజలకు సేవ చేయి. నిన్ను నమ్మి గెలిపించినటువంటి అదే హుజురాబాద్ బిడ్డలకు నీవేదన్నా 4 అభివృద్ధి పథకాలు తీసుకెళ్ళు. ఇవేం చిల్లర మాటలా? చిల్లర నా కొడుక. కావున ఖచ్చితంగా నీవు తక్షణమే నీ చేసినటువంటి వ్యాఖ్యల్ని వెంటకు తీసుకొని ముఖ్యమంత్రి గారికి బహిరంగ క్షమాపణ చెప్పపోతే మాత్రము తెలంగాణ ప్రజలు మరొకసారి నీకు పాడే కడతారని పాడి కౌశిక్ రెడ్డి పాల్తు నా కొడుకుకు హెచ్చరిస్తున్న. ఖబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి.